అనేది జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా శివపార్వతి గారు, అంటే ఈ డబ్బుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారనేది ఇప్పటివరకు నేను చెప్తూ వచ్చాను మీకు. ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు, సభలకు ఉపయోగించుకున్నారు, ఆ సభలకు ఏర్పాటు చేయడానికి ఖర్చు కోసం ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత విదేశాలకు తరలించారు, బంగారం కొనుగోలు చేశారని వచ్చాయి, హవాలా రూపంలో తరలించారని వచ్చింది. ఇవన్నీ కాకుండా బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు అనేది సినిమాలు కూడా నిర్మించి ఇక వీడియోలు తీశారు. ఆ వీడియోలు రకరకాల ఆధారాలని కూడా సిట్ అయితే సేకరిస్తూ ఉంది. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి, మీరేం చెప్తారు? ఈ ఒక్క లిక్కర్ కేసు విషయంలో తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మొత్తం చాలా బయటకు వస్తూ ఉన్నాయి కదా విషయాలు. ముందుగా నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. తీగలాగితే డొంక మొత్తం కాదు, వైసీపీ మొత్తం కదిలేసింది అన్నట్టుంది ఇప్పుడు. అసలు అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మన అందరికీ, అంటే అది జగమెరిగిన సత్యం. కానీ ఆధారాలతో ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ తీగ లాగడం అనే ప్రాసెస్ మొదలైంది. ఈ లాగడం ఆయన మెడకే ఉచ్చు చుట్టుకునేలాగానే ఉంది కదా. అంతా అంతిమ లబ్ధిదారుడు ఆయనే కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వీడియోస్ రికవర్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఆధారాలను మేము స్మాష్ చేసాం, ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని ఎవరైతే విర్రవీగారో వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది అనమాట ఈ వీడియోలు రికవరీ చేయడము. ఆ డిస్టిలరీ సంస్థల నుంచి ఎవరెవరైతే నగదు రూపంలో ఇచ్చారో అది కొంతమంది ఖాతాల్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థకి ఎలా వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు 40 కోట్లు ఖర్చు అయిన సినిమాకి 12 కోట్లే ఖర్చు పెట్టాం, అది మేము అప్పుల ద్వారా అప్పు చేసి మేము సినిమాలు తీసామని ఏవైతే చెప్పారో అన్ని దొంగ లెక్కలు. సో ఇవన్నీ దొంగ లెక్కలని తేలిపోయింది. వీటిని బ్లాక్ ని వైట్ ఎలా మార్చారు అనేది వెరీ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎటు మరలించారు, కొంతమంది ఆఫ్రికా దేశాలు పంపించారన్నారు, కొంతమంది బంగారం బంగారం రూపంలో రిటర్న్ వచ్చిందని, కొంతమంది డైరెక్ట్ గా నగదుని ఎన్నికల ఎలక్షన్ మీరు ఇందాక ప్రస్తావించారు. ఎలక్షన్ అప్పుడు అంటే పక్కనే అపార్ట్మెంట్ తీసుకొని గోనె సంచుల్లో సామాను, ఏవైతే స్టీల్ సామాన్లు క్యానుల్లో బిందెల్లో కూడా స్టోర్ చేసుకున్న పరిస్థితి. నోటు కట్లని, ఈ కట్ల పాముల్ని స్టోర్ చేసేసి ఒక్కొక్కరికి రహస్య ప్రదేశాల్లో చెవిరెడ్డి గారు ఇలాగ ఒక ముఠ ఎవరైతే ఉన్నారో ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు 4 ఉన్నారు. ఈ ఏరియాల వారీగా పంచుకున్నారు, ప్రాంతాల వారీగా 4 జిల్లాలకు ఒక లీడర్ని పెట్టేసి వాళ్ళు ఎలా ఎలా డబ్బు తరలించారు, కాన్స్టిట్యున్సీస్ కి ఓట్లు ఎలా కొన్నారు, ఇవన్నీ ఏదైతే ప్రజల డబ్బు ఉందో దాన్ని మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయడం, ఇది అసలు క్షమించరాని విషయంగా పరిగణించాలి. మద్యం పాలసీ, అసలు మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తానని చెప్పి ఇలాగా చీప్ క్వాలిటీ చీప్ లిక్కర్ అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఒక ఎత్తు అయితే, ధరలు పెంచి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేలాగా అది ప్రభుత్వ ఖజానాకి చేర్చకుండా, ఆ ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా డైరెక్ట్ గా వీళ్ళు వీళ్ళ ఖాతాల్లో జమ చేసుకోవడం, దాన్ని ఇష్టానుసారం వాడడం, ఏంటో వీళ్ళ తాత జాగీర్లో డబ్బుల్లాగా. సో ఇలా చేయడం అనేది ఏదైతే అంటే విచ్చలవిడితనమైంది. దీనికి కరెక్ట్ గా ప్రాపర్ యాక్షన్ అయితే తీసుకోకపోతే దాన్ని చేతగానితనంగా అసమర్థతనంగా కూడా ఉంటుంది. అలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా మనము ఆధారాలతో ప్రూవ్ చేసి వాళ్ళకి సత్వరమే సరైన చర్యలు తీసుకుంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఇలాగా ప్రభుత్వంలో ఉన్న ఈవెన్ కూటమిలో వాళ్ళైనా చేయడానికైనా భయపడే పరిస్థితి వస్తుంది. అదే లేదు అనుకుంటే మళ్ళీ వైసీపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇంకే పార్టీలు వచ్చినా కూడా అంటే ప్రజలకి మనం జవాబుదారితనం, మనం ఎన్నుకున్నందుకు, కూటమిని ఎన్నుకున్నందుకు మద్యం స్కామ్ జరిగింది అని చెప్పి మనం ప్రతి మీటింగ్ లో ప్రస్తావించి వాళ్ళ గురించి చెప్పినప్పుడు దాని మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే కూడా ప్రజలు రేపు మళ్ళీ మనం ఓటెడడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు. సో ప్రజలకు మనం జవాబుదారీతనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా డబ్బు దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఒక ఫ్రాడ్ పార్టీని, ఒక ఫేక్ పార్టీని, ఒక ఫేక్ మనుషుల్ని, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళని అసలు ఒక కార్పొరేట్ సంస్థల్లాగా మార్చేసి రాజకీయాలని కూడా ఎలా వ్యాపార దందా నడిచింది అనేది ప్రతి విషయంలో మనం ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకురావాలి, ప్రజలకు తెలియజేయాలి. ఏవైతే ఆ పనిలోనే సిట్టు ఉంది కాబట్టి మన ఎవరికి తెలియని చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా దాదాపు 3 కోట్ల పేజీల రిపోర్ట్ ని వాళ్ళు లేకుండా చేశారు అంటే చిన్న విషయం కాదండి.
అంటే ఏదైతే లావాదేవీలు జరిగినాయో వాటికి సంబంధించిన వివరాలు ఆడిటింగ్ లో దాదాపు 3 కోట్ల పేజీల ఆ, విషయాల్ని ఏవైతే డేటాని దాన్ని అసలు అలాగ స్మాష్ చేయడం అది ఎంత పెద్ద నేరం అండి. ఆ డేటాను హార్డ్ డిస్క్లను పగలగొట్టేయడం ఇవన్నీ చాలా చాలా క్రైమ్ని అంటే ఎలా అంటే అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. ఆ అవును. అధికార దుర్వినియోగం ఆ విచ్చలవిడితనాన్ని మనం కళ్ళెం వేయకపోతే అది అంటే వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు కనుక వాళ్ళు పోస్టర్లు పెట్టుకుని రప్ప రప్ప అని ఎలా చూపిస్తున్నారు అంటే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము ఏమైనా చేస్తాం అధికారంతో, మళ్ళీ వస్తాం మళ్ళీ మిమ్మల్ని నరుకుతాం పొట్టేళ్ళు నరికినట్టు అంటున్నారు. అంటే ఏంటి అర్థం అంటే వాళ్ళు ఎంత స్థాయిలో అవినీతి చేసినా కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేరు, మనల్ని అరెస్ట్ చేయలేరు, మనల్ని ఏమీ చేయలేరు. ప్రాపర్ యాక్షన్ అనేది మనం న్యాయస్థానాల చాటునో లేకపోతే ఈ వ్యవస్థల చాటునో మనం దాక్కొని బ్రతికేయొచ్చు అని అనుకుంటున్నారు. సో సరే, మీరు అలాంటి దానికి చెప్పినట్లుగా తావు లేకుండా ఇప్పటి వరకు వారు వ్యవహరిస్తున్న తీరులో చాలా సందర్భాల్లో అంటే సవాల్ విసురుతున్నారు నిజానికి. ఆ సవాల్ విసరడం కాదు, అసలు మీరు చేయలేరు అంటున్నారు కూడా. అవును. సవాల్ విసరండి, మీరు ఏం చేస్తారు చేసుకోండి అనడం కాదు, మీ వల్ల కాదు, మీ వల్ల కాదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఒక 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 క్రియేషన్ ని బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. సో దాన్ని మనం బలంగా ప్రూవ్ చేయాలి. అదే సరే, వాదన ఏదైనా జనాల్లోకి వెళ్తే శివపార్వతి గారు ఏదైనా చాలా విషయాల మీద ప్రభుత్వం కూడా అంటే ఒక సీరియస్ స్టెప్పే తీసుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. సరే, లిక్కర్ కేసు విషయంలో చూస్తే చాలా సీరియస్గా విచారణ జరుగుతుందనేది సీరియస్ గా విచారణ కనిపిస్తోంది. చేస్తుంది కాబట్టి 150 అవును. మంది అవును. లీడర్స్ కి నోటీసులు వెళ్ళాయి. అదొక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో జరుగుతుందండి. ఇది సవాల్గా గవర్నమెంట్ కూడా తీసుకుంది. సో ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళని త్వరలో ఎవరైతే ఒక్కొక్కళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి సరైన పనిష్మెంట్ అనేది దొరకాలి. కరెక్ట్.